ఫీల్ వెరీ సాడ్ అసలు ఈ పిల్లలంతా హైదరాబాద్కి పోయి బెంగళూరులో పోయి అక్కడ నీళ్లు లేక వస్తూ ఉంటే ఏమంటే బెంగళూరు అన్నా వాటర్ లేదు వచ్చేసామంటే ఎంతమంది మన రాష్ట్రంలో నుంచి ఎంత మైగ్రేషన్ ఆఫ్ టాలెంట్ ఎంత మైగ్రేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఆ నాలెడ్జ్ ఇక్కడ ఉంటే మనకి ఎంత డెవలప్మెంట్ అవుద్ది, ఎంత మనకి ముందుకెళ్తాం. టోటల్ ఒకప్పుడు నెల్లూరు ఆంధ్ర నుంచి లేబర్ వలసపోయేవాళ్ళు, ఇప్పుడు తెలివిగళ్ళోళ్ళు బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది. చదువుకున్నోడు ఉద్యోగస్తుడు కూడా వలస వెళ్ళిపోతా ఉన్నాడు. ఇంకేం మిగిలింది రాష్ట్రానికి? నిజంగా ఇట్స్ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ వెంకటకృష్ణ గారు. అవును. సో దీని మీద 100%. అండ్ ఇంకొకటి కూడా ఆయన ఈరోజు మా ప్రసన్న కుమార్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో విపిఆర్ని ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టు అని అడిగాడు. సో నేను చెప్పా, ప్రశాంతి గారు వి ప్రభాకర్ రెడ్డి ఇద్దరి చేత ప్రెస్ మీట్ పెట్టిస్తా, మీ హాఫ్ టికెట్ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడు, ఒక్క ప్రెస్ మీట్ పెట్టి అతని చేత 5 నిమిషాల్లో వీళ్ళ చేత నేను ప్రెస్ మీట్ పెట్టిస్తాను అన్న. ఎంత ఇగ్నరెంట్ కదా ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడారు, చూశాను నేను అక్కడ. లేదు అది మీటింగ్, నేను ప్రెస్ మీటే పెట్టిస్తానన్నా. ఓకే ఓకే. ఆయన ఏమన్నాడంటే వి ప్రభాకర్ రెడ్డి మగోడైతే ప్రెస్ మీట్ పెట్టమన్నాడు. ప్రెస్ మీట్ పెట్టడానికి కాదు, ప్రెస్ మీట్ పెట్టడానికి మగోళ్లే కావాలా పాయింట్ నెంబర్ 1. ప్రెస్ మీట్ పెట్టని వాళ్ళందరూ మగోళ్ళు కాదా పాయింట్ నెంబర్ 2. అదే అదే నేను అడిగింది, అదే బ్యూటిఫుల్ పాయింట్. అదే పాయింట్ నేను కూడా అడిగా. అది వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి, వైసీపీ వాళ్ళకే అనుమానం ఉన్నట్టుంది కొంచెం. రైట్. ఎనీవే ఒక్క నిమిషం రమణారెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ దీన్ని వైండప్ చేయాలనండి.